ఇంటర్వ్యూ పద్ధతిని పరిపుచ్చే పద్ధతి అంటారు. ఈ పద్ధతిని రూపొందించినటువంటి మనోవిజ్ఞాన శాస్త్రవేత్త మోకాబే. ఈ పేరును ఏ విధంగా గుర్తుపెట్టుకుంటామంటే చూడండి, ఒక వ్యక్తి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అతను జాబ్లో సెలెక్ట్ కాకపోతే అతను మోకాళ్ళ మీద పడి బ్రతిమిలాడి నాకు జాబ్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటాడు. సో ఈ విధంగా మనం ఈ మోకాబే అనేటటువంటి పదాన్ని ఉపయోగించి మోకాళ్ళ మీద పడి అతను రిక్వెస్ట్ చేస్తాడు. సో దీన్ని పరిపుచ్చే పద్ధతి, ఇంటర్వ్యూ పద్ధతి అంటారు. సో ఈ విధంగా మనకి మనోవిజ్ఞాన శాస్త్ర అధ్యయన పద్ధతుల్లో పరిపుచ్చే పద్ధతి అనేది ఒక రకమైనటువంటి పద్ధతి. మనోవిజ్ఞాన శాస్త్ర అధ్యయన పద్ధతుల గురించి నేర్చుకుందాం. మనం గతంలో కొన్ని నేర్చుకోవటం జరిగింది. మరికొన్ని మనోవిజ్ఞాన శాస్త్ర అధ్యయన పద్ధతుల గురించి చూద్దాం. సో పరిపుచ్చే పద్ధతి అనేది చాలా ముఖ్యమైనటువంటి పద్ధతి. దీని మీద ఎక్కువగా జనరల్గా క్వశ్చన్లు అడగడానికి అవకాశం ఉంటుంది. దీన్ని ఇంటర్వ్యూ పద్ధతి అని కూడా అంటారు. అంటే దీన్ని ముఖాముఖి సంభాషణ అంటారు. అంటే ఏ వ్యక్తి దగ్గర నుంచి సమాచారం సేకరించాలో సేకరించాల్సినటువంటి ఆ సమాచారాన్ని ముఖాముఖిగా సేకరించడం జరుగుతుంది. సమాచారాన్ని సేకరించి విశ్లేషణ చేసి దాన్ని నమోదు చేయడం జరుగుతుంది. సో దీన్ని పరిపుచ్చే పద్ధతి లేదా ఇంటర్వ్యూ మెథడ్ అంటారు. ఎవరైతే ఈ పరిపుచ్చే పద్ధతిలో ప్రశ్నలు అడుగుతారో ఆ ప్రశ్నలు అడిగేటటువంటి వాడిని పరిపుచ్చకుడు అంటారు. తర్వాత సమాధానాలు ఇచ్చేటటువంటి వ్యక్తిని పరిపృచ్ఛుడు అని చెప్పడం జరుగుతుంది. సో ఈ పరిపుచ్చే పద్ధతి అనేది రెండు రకాలుగా ఉంటుంది. సంరచిత పద్ధతి, అసంరచిత పద్ధతి. సంరచిత పద్ధతి అంటే చూడండి, ముందుగానే కొన్ని ప్రశ్నలు తయారు చేసుకొని ఆ ప్రశ్నలు ఒక క్రమమైనటువంటి పద్ధతిలో ఆ వ్యక్తిని అడిగి అతని నుంచి సమాచారాన్ని సేకరించడం జరుగుతుంది. దీన్ని సంరచిత పద్ధతి అంటారు. నెక్స్ట్ రెండోది అసంరచిత పద్ధతి. అసంరచిత పద్ధతిలో ప్రశ్నలు ముందుగా రూపొందించుకోవడం అనేది జరగదు. సందర్భాన్ని బట్టి అప్పటికప్పుడు ప్రశ్నలు అనేవి అడగటం జరుగుతుంది. సో ఇది ఫర్ ఎగ్జాంపుల్ బిట్వీన్ ఫ్రెండ్స్, ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి మాట్లాడుకుంటుంటారు, ఎట్లా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది. కాబట్టి సంరచిత పద్ధతిలో ముందుగానే ప్రశ్నలను రూపొందించుకొని తయారు చేసుకొని ఒక క్రమమైనటువంటి పద్ధతిలో ప్రశ్నలు అడగటం జరుగుతుంది. అసంరచిత పద్ధతిలో ప్రశ్నలు ముందుగా తయారు చేసుకోవడం జరగదు, కానీ ప్రశ్నలని సందర్భాన్ని బట్టి అప్పటికప్పుడు అడగటం జరుగుతుంది. సో ఈ పద్ధతికి సామరస్యం అనేది చాలా ఇంపార్టెంట్. ర్యాపోర్ట్ అంటారు దీన్ని. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఎందుకంటే సామరస్యం లేకపోతే అక్కడ సమాధానం రాబట్టడం అనేది కష్టంగా ఉంటుంది. స్వేచ్ఛాపూరిత వాతావరణం కూడా ఉండాలి. నెక్స్ట్ వ్యక్తి చరిత్ర పద్ధతి. దీన్ని కేస్ స్టడీ అంటారు. అంటే ఒక వ్యక్తిలో ఉన్నటువంటి ముఖ్యాంశాలని నిశితంగా లోతుగా పరిశీలించి నమోదు చేసి విశ్లేషణ చేసి వ్యాఖ్యానించడాన్ని వ్యక్తి చరిత్ర పద్ధతి అని చెప్తారు. సో దీన్ని కేస్ స్టడీ అంటారు. అంటే ఒక వ్యక్తిలో ఉన్నటువంటి ముఖ్యాంశాలను తెలుసుకోవడానికి మనం బాగా నిశితంగా లోతుగా పరిశీలన చేసి నమోదు చేసి ఆ విషయాలను విశ్లేషణ చేస్తాం. సో దాన్ని చేసినటువంటి ఆ విశ్లేషణ వ్యాఖ్యానం కూడా చేయడం జరుగుతుంది. దీన్ని వ్యక్తి చరిత్ర పద్ధతి లేదా కేస్ స్టడీ అని చెప్తారు. సో ఈ కేస్ స్టడీ లేదా వ్యక్తి చరిత్ర పద్ధతిలో మనకి రెండు దశలు అనేవి ఉంటాయి. ఒకటి సమస్య నిర్ధారణ పద్ధతి, రెండోది సమస్య నివారణ పద్ధతి. అంటే సమస్యకు సంబంధించినటువంటి విషయాలను ముందు సేకరించాలి. సో దీనికోసం మనం అతని డైరీని కానీ లేకపోతే ఉత్తరాలు కానివ్వండి లేకపోతే పాఠశాల రికార్డులు కానీ తీసుకొని ఆ వ్యక్తికి సంబంధించినటువంటి సమస్యకు సంబంధించినటువంటి సమాచారాన్ని సేకరిస్తాం. తర్వాత సేకరించిన తర్వాత ఆ సమస్య యొక్క స్వభావాన్ని బట్టి మనకి అతను చికిత్స చేయటం కానీ లేకపోతే సూచనలు ఇవ్వటం కానీ పరిస్థితుల్లో మార్పులు చేయటం కానీ జరుగుతుంది. సో దీన్ని వ్యక్తి చరిత్ర పద్ధతి అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్లయితే వైద్య శాస్త్రం తీసుకున్నట్లయితే ఎక్కువగా డాక్టర్స్ దగ్గరికి పేషెంట్స్ వస్తూ ఉంటారు. సో పేషెంట్ వచ్చినప్పుడు ఆ పేషెంట్ యొక్క పరిస్థితిని బట్టి అతని వివరాలు మొత్తం తెలుసుకుని అతనికి డాక్టర్ ఏం చేస్తాడు, కొన్ని మెడిసిన్స్ మందులు రాయటం జరుగుతుంది. సో ఈ విధంగా ఒక వ్యక్తిని పూర్తిగా పరిశీలించి అతనికి సంబంధించినటువంటి ఉత్తరాలు, డైరీలు, రికార్డులు ఇవన్నిటిని సేకరించి ఒక వ్యక్తికి సూచన సలహాలు చేయటం, చికిత్స చేయటం అనేది జరుగుతుంది. సో ఇక్కడ డాక్టర్ తీసుకున్నట్లయితే అతను పరిపృచ్ఛకుడు, అంటే క్వశ్చన్ అడిగేవాడు. నెక్స్ట్ వచ్చేసి పేషెంట్ పరిపృచ్ఛుడు, ఇతను ఆన్సర్ ఇస్తూ ఉంటాడు. సో ఈ పేషెంట్ చెప్పినటువంటి సమాచారాన్ని బట్టి డాక్టర్ అతనికి ఒక చికిత్స చేయటం కానీ పరిస్థితులు మార్పు చేయటం కానీ సూచనలు చేయటం కానీ జరుగుతుంది. సో దీన్ని మనం ఇట్లా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఒక పేషెంట్ వచ్చాడు, ఇతను స్మోకింగ్ అలవాటు ఉంది.
సో ఈ పొగదాగే అలవాటు ఉన్నటువంటి ఈ పేషెంట్ డాక్టర్ గారి దగ్గరికి వచ్చాడు. ఈ పేషెంట్కి పొగ తాగటం వల్ల ఎక్కువగా దగ్గు రావడం జరుగుతుంది. తర్వాత కొన్ని రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు కూడా రావడం వల్ల డాక్టర్ గారి దగ్గర రావడం జరిగింది. సో ఈ డాక్టర్ అతను ఈ పేషెంట్ని వివరాలు మొత్తం అడుగుతాడు. ఎప్పటి నుంచి నువ్వు పొగ తాగుతున్నావు ఏంటి అని చెప్పేసి మొత్తం వివరాలు మొత్తం తీసుకోవటం జరుగుతుంది. దాన్ని బట్టి డాక్టర్ ఏం చెప్తాడంటే, ఈ విధంగా పొగ తాగటం వల్ల భవిష్యత్తులో ఊపిరితిత్తులకి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి అతనికి సూచనలు సలహాలు ఇచ్చి అతను పొగ తాగటం మానేసేటట్లు చేయటం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చి ఇంకా దొంగతనం. దీనికి ఎగ్జాంపుల్స్ మనకి వ్యక్తి చరిత్ర పద్ధతి లేకపోతే కేస్ స్టడీకి ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఇటువంటి దొంగతనం, సిగ్గుపడటం, వ్యాకులత, పాఠశాలకు సరిగా హాజరు కాకపోవటం. సో ఇవన్నీ కూడా మనకి ఈ కేస్ స్టడీకి ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు. సో పిల్లలు చూడండి, చాలామంది స్కూల్లో దొంగతనాలు చేస్తూ ఉంటారు. మరి అలాంటి దొంగతనం చేసేటటువంటి పిల్లల యొక్క స్వభావాన్ని పరిశీలించడానికి ఉపాధ్యాయుడు ఆ పిల్లవాడిని మొత్తం కూడా పరిశీలించి అతను దానికి కారణం ఏంటి అని చెప్పేసి కనుక్కొని అతనికి సూచనలు సలహాలు ఇచ్చి అతని యొక్క పరిస్థితుల్లో మార్పులు తీసుకురావడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఈ విధంగా అతను సమస్యను గుర్తించి తర్వాత ఆ సమస్యను నివారణకు కావాల్సినటువంటి సూచనలు, పరిస్థితుల్లో మార్పులు చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకా సిగ్గుపడడం, వ్యాకులత, పాఠశాలకు సరిగా రాకపోవటం తీసుకున్నట్లయితే ఎక్కువగా పిల్లలకి దానికి కారణాలను సేకరిస్తాడు. అంటే ఇంటి దగ్గరికి వెళ్ళి అతని పరిస్థితులు ఏంటి, వాళ్ళ తల్లిదండ్రుల పరిస్థితి ఎట్లా ఉంది, అతను పేదరికంలో ఉన్నారా వాళ్ళు, తర్వాత ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా, ఈ విధంగా తర్వాత ఆర్థిక పరమైనటువంటి సమస్యలు ఉన్నాయా అని చెప్పేసి మొత్తం సేకరించి తర్వాత దీనికి నివారణ చూపిస్తూ ఉంటాడు. ఎట్లా చూపిస్తాడు? ఫర్ ఎగ్జాంపుల్, ఈ విధంగా ఎలాంటి కారణాల వల్ల అతను స్కూల్కి రావట్లేదు పిల్లవాడు, ఏం చేస్తున్నాడు అంటే కొన్ని రోజుల పాటు బయట పని చేసుకుంటూ స్కూల్కి అప్పుడప్పుడు వస్తూ ఉన్నాడు. సో అలాంటి స్టూడెంట్ని నివారణ కోసం అతను ఏం చేస్తాడంటే ఉపాధ్యాయుడు కొంత మనీ అతనికి ఇచ్చేసి ఆర్థికంగా అతనికి సహాయం చేసి బుక్స్ కొనిపెట్టడం, లేకపోతే ఇంకా డబ్బులు ఇవ్వటం, ఇలాంటి పరిస్థితుల్ని క్రియేట్ చేసి అతని యొక్క పరిస్థితిలో మార్పులు తీసుకొచ్చి అతను ఎలాంటి బయట కూలి పనులకి వెళ్లకుండా ఉండి స్కూల్కి రావడానికి ఎక్కువగా అవకాశాన్ని కల్పించడం జరుగుతుంది. ఈ విధంగా అతని యొక్క సమస్యను గుర్తించి దానికి నివారణ కూడా చేయటం జరుగుతుంది. సో దీన్ని వ్యక్తి చరిత్ర పద్ధతి అంటారు. నెక్స్ట్ ప్రయోగాత్మక పద్ధతి. విద్యా మనోవిజ్ఞాన శాస్త్ర అధ్యయన పద్ధతిలో ప్రయోగాత్మక పద్ధతికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. అసలు మనకి ఈ ప్రయోగాత్మక పద్ధతి అనేది ఎందుకోసం ఉపయోగిస్తారంటే, సహజ పద్ధతిలో ఏదైనా ఒక జంతువు, ఒక విద్యార్థి ప్రవర్తనను మనం తెలుసుకోవడానికి అవకాశం లేనప్పుడు కృత్రిమైనటువంటి పరిస్థితులు కల్పించి ఒక విద్యార్థి లేదా ఒక వ్యక్తి, ఒక జంతువు యొక్క ప్రవర్తనను మనం అధ్యయనం చేయడాన్ని ప్రయోగాత్మక పద్ధతి అంటారు. అసలు ప్రయోగం అంటే ఇక్కడ మనకి ఒక ఉద్దీపనకి ప్రతిస్పందన చూపించడం, మనకి ఆ ప్రతిస్పందన కొలవడాన్నే ప్రయోగాత్మక పద్ధతి అంటారు. అంటే ఏదైనా ఒక విద్యార్థిని కానీ ఒక జంతువు మీద కానీ మనం ప్రయోగం చేసినప్పుడు ఆ ప్రయోగంలో ఒక ఉద్దీపనకి ఆ జంతువు, ఆ విద్యార్థి చూపించేటటువంటి ప్రతిస్పందన మనం కొలుస్తాం. సో దాన్నే ప్రయోగ పద్ధతి అంటారు. ఇక్కడ మనం ఏ విషయాన్ని అయితే మనం ప్రయోగం ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాం దాన్ని ముందుగా నియంత్రిత పరిస్థితుల్లో నిశ్చితంగా పరిశీలన చేసి ఫలితాలు నమోదు చేసి చర్చించి విశ్లేషణ చేసి ఈ ప్రయోగం ద్వారా మనం ఈ సమాచారాన్ని రాబట్టడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం చేసేటటువంటి ప్రయోగానికి సంబంధించినటువంటివి మొత్తం కూడా నియంత్రిత పరిస్థితుల్లో జరగాలి, నిశ్చితంగా పరిశీలించాలి, పరిశీలించినటువంటి అంశాలు మనం ఫలితాలను నమోదు చేయాలి, తర్వాత దాని మీద చర్చ జరపాలి, విశ్లేషణ చేయాలి. సో అప్పుడు మనకి ఈ ప్రయోగ పరిస్థితుల ద్వారా, ఈ ప్రయోగం ద్వారా ఒక ప్రవర్తన మనం అంచనా వేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మనకి ఒక ఎగ్జాంపుల్, బాగా అర్థమయ్యేటటువంటి ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే చూడండి, బొద్దింకలకు ఎలాంటి వాతావరణం ఇష్టము, బొద్దింక ఇష్టపడే వాతావరణం గురించి మనం ఇక్కడ తెలుసుకోవాలనుకుంటున్నాం. మరి బొద్దింకకి ఇష్టమైనటువంటి వాతావరణాన్ని మనం తెలుసుకోవాలంటే సహజ వాతావరణ పరిస్థితుల్లో బొద్దింక వెంటబడి మనం తెలుసుకోవటం కుదరదు. సో కాబట్టి మరి ఇలాంటి సహజ పరిస్థితుల్లో మనకి అధ్యయనం చేయడం కుదరనప్పుడు మనం ఏం చేస్తామంటే ప్రయోగ పద్ధతిని ఉపయోగించి ఆ బొద్దింక యొక్క ప్రవర్తనను మనం తెలుసుకుంటాం. అంటే బొద్దింకకు ఎలాంటి వాతావరణం ఇష్టం అనేది మనం ఈ ప్రయోగం ద్వారా మనం తెలుసుకోవడం జరుగుతుంది. సో దీనికోసం మనం ఏం చేస్తున్నాం, ఒక చాయిస్ బాక్స్ని తయారు చేస్తున్నాం. అంటే ఒక బాక్స్ తీసుకొని ఈ బాక్స్లో మనకి ప్లస్ ఆకారంలో 2 మళ్ళీ ఛాంబర్స్ నిలువుగా అడ్డంగా ఉన్నటువంటి గదుల్లాగా తయారు చేసి మొత్తం 4 గదులు తయారు చేస్తున్నాం. సో ఈ విధంగా తయారు చేసినటువంటి 4 గదుల్లో
మనం ఏం చేస్తున్నాం, 4 రకాలైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నాం. అదేంటి, ఒక దాంట్లో తడిగా ఉండేటటువంటి వాతావరణం, ఇంకో దాంట్లో పొడిగా ఉండేది. తర్వాత ఈ తడిగా ఉన్నటువంటి దాంట్లో చీకటి ఉంటుంది, ఇంకో దాంట్లో వెలుతురు ఉంటుంది. అంటే తడి చీకటి, తడి వెలుతురు. ఇంకొకటి పొడి చీకటి, పొడి వెలుతురు. ఈ విధంగా మనకి 4 రకాలైనటువంటి గదులు వాతావరణాన్ని మనం తయారు చేస్తున్నాం. సో తయారు చేసిన తర్వాత బొద్దింకలు అన్నింటిలో కూడా సమానంగా బొద్దింకల్ని వదిలేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్క దాంట్లో 5 బొద్దింకలు వదిలేసాం. వదిలేసిన తర్వాత ఒక 2-3 గంటల తర్వాత చూస్తే మొత్తం బొద్దింకలన్నీ కూడా ఒకే గదిలోకి వస్తాయి, మిగిలిన గదులలో ఉండవు. ఏ గదిలో ఉంటాయంటే ఈ తడి చీకటి ఉన్నటువంటి ఈ గదిలో మొత్తం బొద్దింకలు వస్తాయి. అంటే ఏంటి, దీన్ని బట్టి మనకి ఏమర్థమైందంటే బొద్దింక నివసించేటటువంటి వాతావరణం, దాని యొక్క ప్రవర్తన ఏంటి అంటే ఆ బొద్దింక ఎప్పుడు కూడా తడిగా ఉండే వాతావరణం కావాలి, చీకటిగా ఉండే వాతావరణం కావాలి. సో ఇది మన సహజ పరిస్థితుల్లో దీన్ని అధ్యయనం చేయడం కష్టం కాబట్టి ఇక్కడ ఈ బొద్దింక మీద చేసేటటువంటి ప్రయోగం, ఈ పరిస్థితిని తెలుసుకోవడానికి మనకు ప్రయోగం చేసి ప్రయోగం ద్వారా తెలుసుకోవడం జరుగుతుంది. సో ఈ ప్రయోగ పద్ధతిలో మనకి కొన్ని పదాలు అనేవి ఉన్నాయి, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. దీంట్లో ముందుగా ఉద్దీపన. ఉద్దీపన అంటే ప్రవర్తనలో మార్పును తీసుకొచ్చేదే ఉద్దీపన. ప్రవర్తనలో మార్పును తీసుకొచ్చేది ఏదైతే ఉందో దాన్నే ఉద్దీపన అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం మాంసానికి, పావులో ప్రయోగంలో మాంసానికి లాలాజలం విడుదల చేసింది కుక్క. అయితే ఇక్కడ లాలాజలం అనేది ప్రతిస్పందన, అంటే ఏంటి, ప్రవర్తనలో మార్పు ఇది. సో ఈ ప్రవర్తనలో మార్పు తీసుకొచ్చింది ఏంటి, మాంసం. నెక్స్ట్ ఇప్పుడు ఇంకోటి, బొద్దింకకి చీకటిగా ఉన్నటువంటి వాతావరణం ఇష్టం అనేది మనకు తెలిసింది. మరి ఇది చీకటిలోకి ఎట్లా పోతుంది అంటే దీని మీద వెలుతురు వేసినప్పుడు ఈ ఉద్దీపనకి అది ప్రతిస్పందించి చీకటిలో పోయింది. సో కాబట్టి ఇక్కడ ఇది ఉద్దీపన. అంటే ప్రవర్తనలో మార్పును తీసుకొచ్చేటటువంటిది ఏదైనా సరే అది ఉద్దీపనగా చెప్పవచ్చు. నెక్స్ట్ ప్రతిస్పందన. ఉద్దీపనకు సమాధానమే ప్రతిస్పందన. ఇంతకుముందు చెప్పాం మనం, మాంసానికి లాలాజలం విడుదలైందని చెప్పిన, అంటే ఇది ఉద్దీపన లేకపోతే ప్రతిస్పందన అనేది ఉండదు. ఓకే, అంటే ఈ ప్రతిస్పందన రావాలంటే కంపల్సరీగా మనకి ఉద్దీపన అనేది అవసరం. ఇక్కడ చూడండి, వెలుతురు అనేది ఉంది. వెలుతురు అనేది ఇక్కడ ఉద్దీపన. ఉద్దీపనకి బొద్దింక చీకటి గదిలోకి వెళ్ళింది. సో కాబట్టి మనకి ఈ ప్రతిస్పందన తీసుకొచ్చేవి ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మనకి ఉద్దీపనలు అంటారు. ఉద్దీపనకి సమాధానమే ప్రతిస్పందన. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ ఉద్దీపనకి మనకి మాంసానికి లాలాజలం విడుదలవుతుంది. మరి మాంసం లేదనుకోండి, లాలాజలం విడుదలైతే దీనికి విడుదల కాదు. కాబట్టి ఈ మాంసానికి లాలాజలం విడుదలవటం అనేది ప్రతిస్పందన. నెక్స్ట్ మంచి ఏదైనా ఆహారాన్ని, బిర్యానీ వాసన చూసినప్పుడు మనకి లాలాజలం ఊరుతుంది. అంటే ఈ లాలాజలం రావాలంటే మనకి కంపల్సరీ ఇక్కడ ఒక ఉద్దీపన అనేది ఉండాలి. సో ఈ వాసన అనేది ఉద్దీపన, దీనికి లాలాజలం విడుదలవటం అనేది ప్రతిస్పందన. నెక్స్ట్ చరాలు. అంటే ఏంటి, ప్రయోగంలో మార్పు తీసుకొచ్చే వాటిని చరాలు అంటారు. సో ఈ చరాలు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మనకి చరాలు అనేవి మనకి 3 రకాలుగా ఉంటాయి. స్వతంత్ర చరాలు, పరతంత్ర చరాలు, జోక్యం చేసుకునే చరాలు. చూడండి, ఇవి 3 చాలా చాలా ఇంపార్టెంట్. స్వతంత్ర చరాలు అంటే ఉద్దీపనలు. అంటే మనం ప్రయోగం చేసేటప్పుడు ప్రయోగంలో ఆ జీవి మీద మనం ఉపయోగించేటటువంటి ఉద్దీపనని స్వతంత్ర చరాలు అంటారు. నెక్స్ట్ ఆ ఉద్దీపనకి ప్రతిస్పందన చూపిస్తూ ఉంటుంది. ఆ ప్రతిస్పందననే పరతంత్ర చరాలు అంటారు. చూడండి, ఉద్దీపనలను స్వతంత్ర చరాలు అంటారు. అదేవిధంగా ప్రతిస్పందనని, ఆ ఉద్దీపనకి జీవి చూపించే ప్రతిస్పందనని పరతంత్ర చరాలు అంటారు. నెక్స్ట్ ఈ ఉద్దీపనకి ప్రతిస్పందనకి మధ్యలో వచ్చి ఈ ప్రతిస్పందన రాకుండా అడ్డుకునేటటువంటి వాటిని జోక్యం చేసుకునే చరాలు అంటారు. ఈ విధంగా ఉద్దీపనకి ప్రతిస్పందనకి మధ్య వచ్చి వాటి యొక్క ప్రభావాన్ని చూపించి ఆ ప్రతిస్పందన రాకుండా చేసేటటువంటి వాటిని జోక్యం చేసుకునే చరాలు అంటారు. ఈ స్వతంత్ర చరాలు అనేవి ప్రయోగం చేసేటటువంటి పరిశీలకుడి యొక్క ఆధీనంలో ఉంటాయి, అంటే కంట్రోల్లో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మాంసము. పావులో ప్రయోగంలో మనం మాంసం అనేది స్వతంత్ర చరం. అంటే ఏంటి, ఆ ప్రయోగం చేసేటటువంటి ఆ శాస్త్రవేత్త ఉపయోగించేటటువంటి చరం, ఇతని కంట్రోల్లో ఉంటుంది ఇది. నెక్స్ట్ గంట కూడా ఇది స్వతంత్ర చరమే. నెక్స్ట్ స్వతంత్ర చరాల మీద ఆధారపడి ఉండేవి పరతంత్ర చరాలు. అంటే ఈ పరతంత్ర చరాలు అనేవి స్వతంత్ర చరం మీద ఆధారపడి ఉంటాయి. అంటే ప్రతిస్పందన రావాలంటే అక్కడ ఉద్దీపన అనేది ఉండాలి. సో కాబట్టి ఉద్దీపన మీద ఆధారపడేది ప్రతిస్పందన. ఉద్దీపన లేకుండా ప్రతిస్పందన అనేది ఉండదు. అంటే స్వతంత్ర చరాల మీద ఆధారపడి ఉండేది పరతంత్ర చరం. అంటే ప్రయోగజీవి యొక్క ప్రతిస్పందనని మనం పరతంత్ర చరము అంటారు.
చూడండి ఇక్కడ మనకి పరతంత్ర చరం ఎగ్జాంపుల్ ఏంటంటే లాలాజలం విడుదలవటం. నెక్స్ట్ జోక్యం చేసుకునే చరాలు. జోక్యం చేసుకునే చరాలు అంటే చెప్పిన మనం ఒక ఉద్దీపనకు ప్రతిస్పందన వచ్చేటప్పుడు ఆ ఉద్దీపనకు ప్రతిస్పందన రాకుండా మధ్యగా అడ్డు వచ్చి వాటి యొక్క ప్రభావాన్ని చూపించి ఆ ప్రతిస్పందన సరిగా రాకుండా చేసేటటువంటివి జోక్యం చేసుకునే చరాలు. సో జోక్యం చేసుకునే చరాలకు ఉదాహరణ అలసట, విసుగు, వయస్సు, లింగము, పరికరాలు, భౌతిక పరిస్థితులు ఇవన్నీ కూడా మనకి జోక్యం చేసుకునే చరాలే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి కుక్క మీద ప్రయోగం చేసేటప్పుడు అది అలసిపోయింది అనుకోండి, ఆ ఉద్దీపనకు ప్రతిస్పందన రావటం అనేది సరిగా జరగదు. అదేవిధంగా అది విసుగు చెందినా కానీ ఆ ఉద్దీపనకు ప్రతిస్పందన మనం రాబట్టలేము. నెక్స్ట్ దాని యొక్క వయసులో అన్ని రకాలైనటువంటి వయసు ఉన్నటువంటివి, చిన్న వయసు ఉన్నటువంటి కుక్క మీద మనం ప్రయోగాలు చేస్తే ఆ ఉద్దీపనకు ప్రతిస్పందన చూపించకపోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి పరికరాలు. సో పరికరాలు కూడా ఒక్కొక్కసారి దాన్ని ఇబ్బంది కలిగించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఈ పావులో ఎక్స్పెరిమెంట్లో ఆ కుక్కని మనం ఒక ఫ్రేమ్ చట్రంలో బంధించడం వల్ల అది చాలా అన్కంఫర్ట్గా ఫీల్ అయ్యి ఉండవచ్చు. కాబట్టి పరికరాలు కూడా దాని మీద ప్రభావం చూపిస్తుంటాయి. నెక్స్ట్ భౌతిక పరిస్థితులు కూడా దాన్ని ఒక గదిలో పెట్టి బంధించి ప్రయోగం చేసేటప్పుడు అది ఆ ఎఫెక్ట్ అనేది ఆ ప్రతిస్పందన మీద చూపిస్తూ ఉంటుంది. ఈ ప్రయోగ పద్ధతికి మనం ఇంకొక ఉదాహరణ తీసుకున్నట్లయితే బాగా అర్థమయ్యేటటువంటి ఉదాహరణ మీకు జనరల్గా చెప్తున్నాను. విత్తనం మొలకెత్తాలంటే దానికి ఎలాంటి వాతావరణ పరిస్థితులు కావాలి, అంటే దానికి ఎలాంటి నేల కావాలి, ఎలాంటి విత్తనం అయితే మొలకెత్తుతుంది. ఓకే, సో దీన్ని మనం పరిశీలిస్తున్నాం. ఎలాంటి నేలలో విత్తనం అనేది బాగా మొలకెత్తుతుంది అంటే ఇసుక నేలలో బాగా విత్తనం మొలకెత్తుందా, తోట మట్టిలో విత్తనం బాగా మొలకెత్తుతుందా అనేది మనం ప్రయోగపూర్వకంగా ప్రయోగ పద్ధతి ద్వారా పరిశీలిస్తున్నాం. సో దీంట్లో మనం ఏం చేస్తున్నామంటే 2 కుండీలు తీసుకున్నాం, ఒక దాంట్లో ఇసుక తీసుకున్నాం, ఇంకో దాంట్లో తోటమట్టి తీసుకున్నాం. రెండిట్లో కూడా ఒకే రకమైనటువంటి క్వాలిటీ ఉన్నటువంటి విత్తనాలు తీసుకున్నాం. ఓకే, తర్వాత దీనికి ఏం చేసామంటే రెండింటికి కూడా నీళ్లు పోసాం. నీళ్లు పోసిన తర్వాత ఒక 10 రోజుల తర్వాత చూస్తే ఇసుకలో ఉన్నటువంటి మొక్క కొద్దిగా పెరిగింది, తోటమట్టిలో ఉన్నటువంటి విత్తనం బాగా పెరిగింది. సో ఇప్పుడు ఈ ప్రయోగంలో మనకి స్వతంత్ర చరాలు, పరతంత్ర చరాలు, జోక్యం చేసుకునే చరాల గురించి మనం చూద్దాం. చూడండి ఇక్కడ మనకి స్వతంత్ర చరాలు అంటే చూడండి స్వతంత్ర చరాల మీద ఆధారపడి పరతంత్ర చరాలు అనేవి ఉంటాయి. అంటే ఏంటి చూడండి, స్వతంత్ర చరాలు అంటే ఏంటి, మనకి ప్రయోగం చేసేటటువంటి వ్యక్తి యొక్క ఆధీనంలో ఉండే అంటే విత్తనాలు, తీసుకునే విత్తనాలు, మట్టి, నీరు, కాంతి, సో ఇవన్నీ కూడా స్వతంత్ర చరాలే. వీటిని ఉద్దీపనలు అంటున్నారు. సో కాబట్టి ఈ ఉద్దీపనకి ప్రతిస్పందనగా మనకి విత్తనం అనేది మొలకెత్తుతుంది. సో ఈ విధంగా మనకి ఉద్దీపనకి ప్రతిస్పందన అనేది వస్తుంది. అంటే ఉద్దీపన స్వతంత్ర చరం అన్నాము, ఆ ఉద్దీపనకి ప్రతిస్పందనే పరతంత్ర చరం అని చెప్పినాం. ఇక్కడ మనకి స్వతంత్ర చరాలన్నీ కూడా మనకి ప్రయోగం చేసే వ్యక్తి యొక్క ఆధీనంలో ఉంటాయి, అతని కంట్రోల్లో ఉన్నాయి. ఏ కంట్రోల్లో ఉంటే విత్తనం ఉంది, అతను ఎలాంటి విత్తనం అయినా తీసుకోవచ్చు. నెక్స్ట్ మట్టి, అతను సెలెక్ట్ చేసుకునేటటువంటి మట్టి మీద ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ నీరు, కాంతి, సో ఇవన్నీ కూడా అతని కంట్రోల్లో ఉంటాయి. ఎంత కావాలంటే అంత ఉపయోగించు, ఎలాంటిది కావాలంటే అలాంటిది ఉపయోగించుకోవచ్చు. నెక్స్ట్ దీనికి ప్రతిస్పందనగా మనకి పరతంత్ర చరం అనేది ఉంటుంది, అంటే ఆ విత్తనం మొలకెత్తడం జరుగుతుంది. ఓకే, సో మరి దీనికి ఈ ఉద్దీపనకి ప్రతిస్పందనలో మనకి జోక్యం చేసుకునే చరాలు కూడా ఉంటాయని చెప్పాం. అంటే ఉద్దీపనకు ప్రతిస్పందనకు మధ్యలో వచ్చి ఈ వీటి యొక్క ప్రభావాన్ని చూపించేవి. అంటే ఉద్దీపనకు ప్రతిస్పందనకు మధ్యలో వచ్చి ప్రవర్తనలో మార్పు తీసుకొచ్చి, అంటే ఏంటి, దీంట్లో ఆ విత్తనం మొలకెత్తకుండా చేసేటటువంటి కారకాలు ఏవైతే ఉంటాయో వాటిని జోక్యం చేసుకునే చరాలు అంటారు. ఒక ఉద్దీపనకు ప్రతిస్పందన వస్తుంది, అంటే ఈ ఉద్దీపనకు ప్రతిస్పందన రాకుండా చేసేదే జోక్యం చేసుకునే చరం. సో ఇప్పుడు దీనికి మరి ఈ విత్తనం మొలకెత్తకుండా ఉండడానికి మధ్యలో జోక్యం చేసుకునే చరాలు ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ వర్షం వస్తుంది అనుకోండి, వర్షం రావడం వల్ల బాగా నీళ్లు వచ్చేసి ఆ కుండీలు పడి ఆ విత్తనం మొలకెత్తకపోవచ్చు. నెక్స్ట్ కీటకాలు కూడా ఒక్కోసారి ఆ కుండీలో ఉన్నటువంటి గింజలు తినొచ్చు. సో వచ్చి గింజలు తినడం వల్ల ఏమవుతుందంటే గింజ మొలకెత్తడం అనేది ఆగిపోతుంది. సో ఈ విధంగా మనకి స్వతంత్ర చరాలు, పరతంత్ర చరాలు, జోక్యం చేసుకునే చరాలు అనేవి ఉంటాయి. నెక్స్ట్ స్థితులు. ఈ ప్రయోగంలో నిర్వహించేటప్పుడు కొన్ని స్థితులు అనేవి ఉంటాయి, వాటిని నియంత్రిత స్థితి అంటారు, ప్రయోగ స్థితి అనే 2 రకాల పరిస్థితులు అనేవి ఉంటాయి. సో ఇట్లా నియంత్రిత స్థితి అంటే ఇది సహజమైనటువంటి పరిస్థితి. నియంత్రిత పరిస్థితి అనేది సహజ పరిస్థితి. ప్రయోగ స్థితి అంటే ఇది కల్పిత పరిస్థితి, ఇది కల్పించినటువంటి పరిస్థితి. సో దీంట్లో చూడండి, సహజ పరిస్థితిలో మనకి
చూడండి, సహజ పరిస్థితుల్లో ఉండేటటువంటి స్థితిని నియంత్రిత స్థితి అంటారు. మనం కల్పించినటువంటి పరిస్థితిని ప్రయోగ స్థితి అంటారు. సో దీంట్లో ఈ నియంత్రిత స్థితిలో ఉండేటటువంటి జంతువుల సముదాయాన్ని నియంత్రిత సమూహం అంటారు. ప్రయోగ స్థితిలో ఉండే జీవుల సమూహాన్ని ప్రయోగ సమూహం అని చెప్తారు. ఓకే, ఇప్పుడు చూడండి, మనకి ఇప్పుడు ఒక ఎక్స్పెరిమెంట్ తీసుకుంటే మనకి ఈజీగా అర్థమవుతుంది. నియంత్రిత స్థితి, ప్రయోగ స్థితిని మనం పూర్తిగా అర్థం చేసుకోవడానికి బొద్దింకలను ఉదాహరణగా తీసుకుంటున్నాం. బొద్దింకను ఉదాహరణగా తీసుకుని మనం ఇంతకుముందు చెప్పాం, బొద్దింకకి ఎలాంటి వాతావరణం ఇష్టము, అది ఎలాంటి వాతావరణంలో ఉంటే దానికి ఇష్టమైనటువంటి మన ప్రవర్తన తెలుసుకోవడానికి బొద్దింకల్ని 2 గ్రూపులుగా చేసాం. ఓకే, ఇక్కడ మనకి ఒక గ్రూప్ని ఏం చేసామంటే సహజ పరిస్థితిలో వదిలేసాం. అంటే ఏంటి, కిచెన్లో వదిలేసాం. అంటే కిచెన్లో ఎట్లా ఉంటుంది, తడిగా ఉంటుంది, చీకటిగా ఉంటుంది. ఇంకొక గ్రూప్లో ఉన్నటువంటి బొద్దింకలు మనం ఒక చాయిస్ బాక్స్లో ఉంచి ఇంతకుముందు చెప్పినట్లుగా ఆ ప్రయోగాన్ని చేసినాం. సో ఈ విధంగా మనకి నియంత్రిత స్థితి, ప్రయోగ స్థితి అంటే సహజ పరిస్థితుల్లో ఒక ప్రవర్తన అధ్యయనం చేయటాన్ని నియంత్రిత స్థితి అంటున్నాం. ఇట్లా మరి సహజ పరిస్థితులు కాకుండా కృత్రిమ పరిస్థితులు కల్పించి మనం ప్రయోగం చేస్తే దాన్ని ప్రయోగ స్థితి అంటున్నాం. ఈ నియంత్రిత స్థితిలోకి మనం చేసేటటువంటి జీవుల సమూహాన్ని నియంత్రిత సమూహం అన్నారు. ప్రయోగ స్థితిలో చేసేటటువంటి జీవుల సమూహాన్ని ప్రయోగ సమూహం అన్నారు. సో ఇప్పుడు దీన్ని బట్టి మనకి బొద్దింకల్ని 2 గ్రూపులుగా చేసినప్పుడు మనకి 2 రకాలైనటువంటి పరిస్థితుల్లో ఒకే రకమైనటువంటి మనకి ప్రవర్తన అనేది వెలువడుతుంది. అంటే సహజ పరిస్థితుల్లో కానీ ప్రయోగ పరిస్థితుల్లో కానీ మనకి ఒకే రకమైనటువంటి రిజల్ట్ కనిపిస్తుంది. ఏం చేసింది, ఇక్కడ మనకి బొద్దింకల్ని 2 గ్రూపులుగా చేసుకొని మనం కిచెన్లో వదిలేసినప్పుడు కిచెన్లో ఎక్కడైతే తడిగా చీకటిగా ఉంటుందో ఆ ప్లేస్ దగ్గరికి వస్తున్నాయి. అదేవిధంగా మనకి మరికొన్ని బొద్దింకల్ని చాయిస్ బాక్స్లో వదిలేసినప్పుడు 4 రకాల వాతావరణ పరిస్థితులు ఉన్నప్పటికీ అది కేవలం తడి చీకటి ఉన్న ప్రాంతంలో అది ఆ గదిలోకి రావడం జరుగుతుంది. సో ఈ విధంగా నియంత్రిత స్థితి అంటారు, ఇది ప్రయోగ స్థితి అంటారు. నెక్స్ట్ పరిశోధన నమూనాలు. సో ఈ ప్రయోగాలు చేసేటటువంటి జంతువుల సమూహాలకు సంబంధించినటువంటి నమూనాలు మనకి తీసుకున్నట్లయితే ఏక సమూహ నమూనా ఇది. సో దీంట్లో మనకి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. దీంట్లో మనకి ఏక సమూహ నమూనా అంటే ఇప్పుడు చూడండి, ఒక సమూహాన్ని తీసుకుంటున్నాం. సో ఏక సమూహ నమూనాలో మనం ముందు దీంట్లో 2 స్టెప్పులు ఉంటాయి. ఫస్ట్ స్టెప్లో ఒక సమూహంలో 4 బొద్దింకలను తీసుకొని ఈ 4 బొద్దింకల్ని నియంత్రిత సమూహం ద్వారా నియంత్రిత పరిస్థితులు అంటే సహజ పరిస్థితుల్లో మనం ప్రయోగాన్ని చేస్తున్నాం. అంటే సహజ పరిస్థితులు అంటే కిచెన్లో వదిలేసాం. సో కిచెన్లో వదిలేసిన తర్వాత కిచెన్ మొత్తం ఎక్కడైతే దానికి చీకటిగా ఉంటుందో తడిగా ఉంటుందో ఆ ప్లేస్లో పోయింది. అంటే సహజ పరిస్థితుల్లో మనం ఈ బొద్దింకలకు ఎలాంటి వాతావరణం ఇష్టమైనటువంటి విషయాన్ని మనం పరిశీలించాం. సో ఇది స్టెప్ 1. అంటే నెక్స్ట్ స్టెప్ 2లో ఇదే సమూహాన్ని మళ్ళీ మనం ప్రయోగం ద్వారా తెలుసుకుంటున్నాం. అది ప్రయోగ సమూహం అని చెప్పాం. ఇది సహజ సమూహం, ఇది ప్రయోగ సమూహం. సో దీంట్లో ఈ ప్రయోగ సమూహంలో ఏం చేస్తున్నాం, మళ్ళీ అదే 4 బొద్దింకలు తీసుకొని ఒక చాయిస్ బాక్స్ తీసుకొని దాంట్లో 4 రకాల వాతావరణాలు కల్పించి వదిలేసినప్పుడు అది డార్క్ తర్వాత వెట్ చీకటి తడిగా ఉన్నటువంటి గదిలోకి అవి రావటం జరిగింది. సో అంటే ఇక్కడ ఏక సమూహ నమూనా అంటే ఒక సమూహాన్ని తీసుకున్నప్పుడు అది ఒక ప్రయోగాన్ని నిర్వహిస్తున్నాం. స్టెప్ 1లో ఒక సమూహం ద్వారా ప్రయోగం చేస్తున్నాం. అంటే ఏంటి, సహజ పరిస్థితుల్లో ఇక్కడ మనం ప్రయోగం చేస్తున్నాం. సో అదే నెక్స్ట్ స్టెప్ 2లో అదే సమూహాన్ని ప్రయోగ పద్ధతిలో చేస్తున్నాం. సహజ పరిస్థితులు కాకుండా ప్రయోగ పరిస్థితుల్లో మనం ఇక్కడ చేస్తున్నాం. సో ఈ విధంగా దీన్ని ఏక సమూహ నమూనా అంటారు. అంటే ఒక గ్రూప్ మీద చేసేటటువంటి వాటిలో ముందు ఒక ఎక్స్పెరిమెంట్ అనేది సహజ పరిస్థితుల్లో చేస్తున్నాం. స్టెప్ 2లో దాన్నే ప్రయోగ పరిస్థితుల్లో చేస్తున్నాం. దాన్ని ఏక సమూహ నమూనా అంటారు. సో చూడండి, ఇక్కడ మనకి ఈ ప్రయోగంలో స్టెప్ 1 స్టెప్ 2 తీసుకున్నట్లయితే స్టెప్ 1లో నియంత్రిత సమూహం అంటే ఇది సహజ పరిస్థితుల్లో చేసాం. ఇక్కడ నెక్స్ట్ ప్రయోగ సమూహం, ఇక్కడ మనకి ఇది కృత్రిమ పరిస్థితిలో చేసాం. సో ఈ విధంగా ఒక సమూహాన్ని ఒకసారి సహజ పరిస్థితుల్లో, అదే సమూహాన్ని రెండవసారి కృత్రిమ పరిస్థితిలో చేస్తే దాన్ని ఏక నమూనా సమూహం అని చెప్తారు. ఏక సమూహ నమూనా పద్ధతి అంటారు. నెక్స్ట్ సమాంతర నమూనా సమాంతర సమూహ నమూనా. సో దీంట్లో మనకి పేరులోనే ఉంది. సమాంతర అంటే ఏంటి, మనకి ప్యారలర్ అంటే ఇక్కడ 2 సమూహాలు తీసుకుంటున్నాం. ఈ 2 సమూహాలు తీసుకున్నప్పుడు
సో ఇక్కడ సమాంతర సమూహ నమూనా అంటే 2 సమూహాలు తీసుకుంటున్నాం. ఒక్కొక్క సమూహాలు 4 బొద్దింకలు ఉన్నాయి. ఈ 4 బొద్దింకల్లో చూడండి, ఒక సమూహంలో 4 బొద్దింకలు, ఈ సమూహంలో 4 బొద్దింకలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఒక సమూహాన్ని నియంత్రిత సమూహంగా చేసి సహజ పరిస్థితుల్లో ప్రయోగం చేస్తాం. నెక్స్ట్ ఇంకొక సమూహాన్ని కృత్రిమ పరిస్థితుల్లో ప్రయోగ సమూహంగా ప్రయోగం చేస్తున్నాం. సో అంటే ఈ నియంత్రిత సమూహంలో ఉన్నటువంటి ఈ బొద్దింకలకి మనం కిచెన్లో వదిలేసి సహజ పరిస్థితుల్లో మనం వీటి యొక్క ప్రవర్తన తెలుసుకుంటున్నాం. అప్పుడు మనకి తడి చీకటి వాతావరణం ఇష్టమని తెలుస్తుంది. అదేవిధంగా ఇంకొక గ్రూప్లో ఉన్నటువంటి 2 బొద్దింకల్ని దీన్ని చాయిస్ బాక్స్ ప్రయోగం ద్వారా తెలుసుకుంటున్నాం. సో ఇట్లా తెలుసుకోవటం వల్ల అది కూడా తడి చీకటిలో ఉంటాయని తెలుస్తుంది. అంటే ఇప్పుడు సమాంతర సమూహ నమూనాలో మనకి ఒక సమూహం ఒక ప్రయోగానికి మాత్రమే పరిమితం అవుతుంది. ఇప్పుడు చూడండి, ఈ సమూహం నియంత్రిత సమూహంగా ఉండి సహజ పరిస్థితుల్లో ప్రయోగం చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ సమూహము ప్రయోగ సమూహంగా ఉండి ఇక్కడ చాయిస్ బాక్స్లో దీనికి ప్రయోగం చేయడం జరుగుతుంది. అంటే ఈ సమూహము ఈ సమూహంగా మారదు. ఈ సమూహానికి సంబంధించిన ప్రయోగం చేయం మనం. నెక్స్ట్ ప్రయోగ సమూహాన్ని మళ్ళీ నియంత్రిత సమూహంగా చేసి ప్రయోగం చేయం మనం. ఓకే, సో ఈ విధంగా మనకి ఒక సమూహాన్ని ఒక ప్రయోగం చేసి ఇంకొక సమూహాన్ని ఇంకొక ప్రయోగం చేస్తున్నాం. అంటే ఒక సమూహానికి సహజ పరిస్థితుల్లోనూ ఇంకొక సమూహానికి కృత్రిమ పరిస్థితుల్లో ప్రయోగం చేసి మనం సమాచారాన్ని సేకరిస్తాం. దాన్ని సమాంతర సమూహ నమూనా అంటారు. నెక్స్ట్ ఇంకొకటి పరిభ్రమణ సమూహ నమూనా. సో ఈ పరిభ్రమణ సమూహ నమూనా తీసుకున్నట్లయితే దీంట్లో మనకి 2 సమూహాలు ఉన్నాయి. సమూహం 1, సమూహము 2. ఓకే, ఈ సమూహం 1 తీసుకుంటే ఈ సమూహం 1ని మొదట నియంత్రిత పరిస్థితిలో చేస్తున్నాం. అంటే ఏంటి, సహజ పరిస్థితుల్లో ప్రయోగం చేస్తాం. తర్వాత ఇదే సమూహాన్ని మళ్ళీ స్టెప్ 2లో ఏం చేస్తున్నాం, ప్రయోగ సమూహంగా మార్చి కృత్రిమ పరిస్థితుల్లో ప్రయోగం చేస్తున్నాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సమూహం 1 తీసుకుంటే దీంట్లో ఒక 4 బొద్దింకలు తీసుకున్నాం. ఈ 4 బొద్దింకల్ని ఫస్ట్ సహజమైనటువంటి వాతావరణంలో వదిలేసాం, అంటే కిచెన్లో వదిలేసాం. వదిలేసిన తర్వాత ఆ కిచెన్లో ఎక్కడైతే తడిగా చీకటిగా ఉంటుందో ఆ ప్లేస్లోకి వెళ్ళాయి. మళ్ళీ ఇదే బొద్దింకల్ని తీసుకొని ఏం చేసాము, ప్రయోగ సమూహం ద్వారా చేసాం. అంటే ఏంటి, చాయిస్ బాక్స్లో ఉంచి 4 గదులుగా చేసి డివైడ్ చేసి మొత్తం ఈ ఒకే తడి చీకటి ఉన్నటువంటి గదిలోకి వెళ్ళాయి. ఓకే, సో నెక్స్ట్ సమూహం 2లో ముందుగా ప్రయోగ సమూహంగా చేస్తాం దీన్ని, అంటే కృత్రిమ పరిస్థితుల్లో ఉపయోగించేస్తాం. తర్వాత 2వ స్టెప్లో దీనికి సహజ పరిస్థితిలో చేస్తున్నాం. అంటే ఇప్పుడు మనం ఎట్లా తీసుకుందాం, మనం ఇది ఒకటి స్టెప్ 1, స్టెప్ 2. అంటే ఫస్ట్ స్టెప్ 1లో ఒక సమూహాన్ని నియంత్రిత సమూహంగా ఉంచి సహజ పరిస్థితుల్లో చేస్తున్నాం. తర్వాత ఇంకొక సమూహాన్ని ప్రయోగ సమూహంగా చేస్తున్నాం. అంటే ఏంటి, కృత్రిమ పరిస్థితుల్లో చేస్తున్నాం. పరిభ్రమణ నమూనాలో పరిభ్రమణ అంటే చూడండి, మనకి ఇట్లా భ్రమణం, ఇది ఇటు రొటేట్ అవుతుంది. అంటే ఏంటి, 2 సమూహాలు తీసుకుంటున్నాం మనం దీంట్లో. ఈ 2 సమూహాల్లో ఒక సమూహాన్ని స్టెప్ 1, స్టెప్ 2 2 ఉంటాయి దీంట్లో. స్టెప్ 1లో ఒక సమూహాన్ని నియంత్రితంగా చేస్తున్నాం, ఇంకో సమూహాన్ని ప్రయోగ సమూహంగా చేస్తున్నాం. నెక్స్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ స్టెప్ 2లో ఆల్టర్నేట్ చేస్తాం. అంటే దీన్ని ఇటు చేస్తాను. అంటే స్టెప్ 2లో ఇంతకుముందు నియంత్రితంగా చేసినటువంటి ఈ సమూహాన్ని ప్రయోగ సమూహానికి, నెక్స్ట్ ఈ సమూహంలో ప్రయోగ సమూహంగా చేసినటువంటి ఈ సమూహాన్ని దీన్ని నియంత్రిత సమూహంగా చేస్తాను. సో ఈ విధంగా మనకి ఎట్లా గుర్తుపెట్టుకోవాలి, స్టెప్ 1, స్టెప్ 2. స్టెప్ 1లో ఒక సమూహాన్ని నియంత్రితంగాను ఇంకో సమూహాన్ని ప్రయోగంగాను చేస్తాం. నెక్స్ట్ స్టెప్ 2లో అది రివర్స్ చేస్తాం, అటు ఇటు చేస్తాం. దీన్ని ప్రయోగంగా చేస్తాం, దీన్ని నియంత్రితంగా చేస్తాం. సో ఈ విధంగా మనకి వీటి మీద చాలా ఇంపార్టెంట్ బిట్లు వచ్చే అవకాశం ఉంటుంది.